ఇది కూడా కరెక్టే కదా పాయింట్ అని, అలానే వ్యవస్థలో మార్పులు మొదలవుతుంది. కరెక్ట్ బ్రదర్, చేద్దాం, మనం కొట్లాడదాం, ప్రజలకు చేద్దాం. ఈ కేసులో మాత్రం 100% బస్సు డ్రైవర్దే తప్పు. అతనిది తప్పే, శంకర్ది తప్పే, కానీ అతని ప్రాణం పొడగొట్టుకున్నాడు అతని తప్పు వల్ల. కానీ బస్సుకి దీనికి మాత్రం బస్సు డ్రైవర్దే తప్పు. దేవరాజు ఏడిపి, ఏమంటావు మరి బస్సు ప్రమాదం? చెప్పినా కదా బ్రదర్, బస్సు ప్రమాదంలో శంకర్ తాగి నడపడం తప్పు, కానీ శంకర్ తాగి నడపడం వల్ల బస్సు ప్రమాదం కాలేదు. అతను పడ్డాడు, అతని ప్రాణం బొడగొట్టుకున్నాడు, వెనకాల ఉన్న ఎర్రస్వామి అనేట ఆయన పారిపోయిండు. తన ఈ ఏం చేయాలో అర్థం కాక ఆ భయభ్రాంతులకి. సో ఈ ఆడ బస్సు ఉంది, ఆడ ఒక వాహనం పడి ఉన్నదని గ్రహించలేకపోయిండు బస్సు డ్రైవర్. కారణం, బస్సు మితిమీరిన స్పీడ్లో వస్తుంది. సాధారణంగా నైట్ పూట ప్రయాణించినప్పుడు నీకు లైట్లు ఉంటాయి కాబట్టి లైట్లలో ముందట ఏముంది, ముందట కల్వర్ట్ ఉందా, ఇంకోటి లొంద ఉందా, రోడ్డు చక్కగా పోతుందా, రోడ్డు వంకర ఉందా, ఇవన్నీ తెలుస్తాయి. ఓకే, ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ అంటేనే అది ఎక్స్పీరియన్స్ లేకపోతే